ఒకరోజు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏదో నార్మల్గా ఆలోచిస్తున్నా. ఇంతలో నాకు మైండ్లో కొన్ని డౌట్స్ అనేవి రైస్ అయినాయి. అసలు మన దేశంలో ధనవంతులు ధనవంతులుగా, పేదవాళ్ళు పేదవాళ్ళుగా మారిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏం చేసినా ఎంత ఆలోచించినా అర్థం కాదా. బట్ తర్వాత ఇలానే ఆలోచిస్తూ ఇంటర్నెట్లో కొంచెం రీసెర్చ్ చేసిన. అండ్ ఇలా రీసెర్చ్ చేస్తూ చేస్తూ కొన్ని విషయాలు అనేవి తెలిసినాయి. అండ్ వీటి గురించి ఫుల్ క్లారిటీ అనేది నాకు వచ్చింది. మెయిన్గా ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ అనేది జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూస్ అవుతుందని ఈ వీడియో నేను చేస్తున్నా. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ యాసెట్స్, నాట్ ఇన్ లయబిలిటీస్. యాసెట్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తర్వాత మనకు డబ్బులు తెచ్చి పెడుతుందో అవే యాసెట్స్. లయబిలిటీస్ ఏదైతే మన జోబిలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టిస్తుందో, ఏదైతే దాని వాల్యూ ఇయర్స్ మారుతున్న కొద్దీ దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుందో అదే లయబిలిటీస్. ఇక్కడ యాసెట్స్ యొక్క వాల్యూ అనేది ఓవర్ ద ఇయర్ ఇంక్రీస్ అవుతూ పోతుంది. అండ్ లయబిలిటీస్ ఫస్ట్ ఇది మనకు ఒక యూస్ అనుకుంటాం, బట్ ఇది మన పాకెట్ మనీని చాలా కట్ చేయిస్తుంది లాంగ్ టర్మ్ లో. సో ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే మనం మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఈ కేటగిరీలో వస్తాం. మనలాంటి వాళ్ళు లైఫ్ లో రిచ్ అవ్వడం కంటే ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని కోరుకుంటారు. మంత్లీ శాలరీ వస్తే లైఫ్ సెటిల్ అనుకుంటాం. బట్ పర్మనెంట్గా లైఫ్లో ఈ లూప్లోనే ఉండిపోవడం వల్ల ఎప్పటికీ గ్రో అవ్వలేము. ఈ ఆఫీస్ నుంచి నీకు వచ్చే మంత్లీ శాలరీ 50K ఆర్ 60K అనేది కాన్స్టెంట్గా నీ డ్రీమ్స్ని తొక్కేస్తుంది. అండ్ ఈ వచ్చే నీ అమౌంట్ కూడా నీకు జస్ట్ ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేసేకి మాత్రమే యూస్ అవుతుంది. ఇప్పుడు చెప్పినట్లు ఈ 40K 50Kతో నువ్వు ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు, బట్ యూ కాంట్ బీ రిచ్. నువ్వు నన్ను డిఫెండ్ చేస్తావు, మా అంకుల్ ఇలానే రిచ్ అయ్యాడు, మా నేబర్స్ ఇలానే రిచ్ అయ్యారు అని. బట్ వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్పే కొన్ని ఇంపార్టెంట్ యాసెట్స్ అనేది ఉన్నాయి. ఆ యాసెట్స్లో ఏదో ఒకటి కొని లేదా ఇన్వెస్ట్ చేసి దీనివల్లే రిచ్ అయి ఉంటారు. బిలీవ్ మీ, వీటి గురించి నువ్వు చూసింటావు, వినింటావు, బట్ నువ్వు వాటిని కాన్షియస్గా పట్టించుకో, సీరియస్ తీసుకో. సో టాప్ యాసెట్స్ ఇన్ ద వరల్డ్, యూ మస్ట్ నీడ్ టు బి ఇన్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఖచ్చితంగా ఈ యాసెట్స్లో ఏదో కొన్ని వాటిలో ఇన్వెస్ట్ చేయాలా టు బికమ్. ఫస్ట్, రియల్ ఎస్టేట్, ల్యాండ్, హౌస్, బిల్డింగ్, రెంటల్ లైక్ దిస్ ఎక్సెట్రా. సెకండ్, గోల్డ్ అండ్ ప్రీషియస్ మెటల్స్. మీకు తెలుసు ఇండియాలో గోల్డ్ వాల్యూ అనేది ఎప్పటికీ తగ్గదు. స్టాక్ మార్కెట్లో కొన్ని చేంజెస్ వచ్చినా కూడా జస్ట్ కొంచెం పడచ్చు లేదా రెసిషన్స్ వీటి వల్ల కొంచెం రైస్ అవ్వచ్చు, కానీ వీటి వాల్యూ అనేది ఎప్పటికీ డిమాండ్ లో ఉంటుంది. థర్డ్, క్యాష్ అండ్ బ్యాంక్ సేవింగ్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్. నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ లో నీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసినావంటే బ్యాంక్ లో 3 to 6% మేబీ ఇంట్రెస్ట్ అనేది నీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఫోర్త్, మోస్ట్ ఇంపార్టెంట్, స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్స్ అంటే నీకు తెలుసు స్టాక్ మార్కెట్. ఇప్పుడు ఆన్లైన్లో చాలా యాప్స్ వచ్చేసినాయి, నీకు తెలుసు, ప్రో, జీరోదా ఎక్సెట్రా. సో నువ్వు వీటిలో బెస్ట్ కంపెనీస్ లైక్ రిలయన్స్, టాటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో నువ్వు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి, లేదా మ్యూచువల్ ఫండ్స్లో నీ తరపున బ్రోకరేజ్ వాళ్ళు నీ స్టాక్స్ అనేది ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా మల్టిపుల్ కంపెనీస్ మల్టిపుల్ సోర్సెస్లో ఇన్కమ్ సోర్సెస్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తెప్పించేట్లుగా చేస్తారు. ఒక దాంట్లో నువ్వు లాస్ వచ్చినా ఇంకో దాంట్లో నీకు గెయిన్ అవ్వచ్చు. 5, బిజినెస్. ఇది నీకు తెలుసు, డైలీ చూస్తూనే ఉంటావు. 6, రెంటల్ అసెట్స్ లైక్ వెహికల్స్, ఎక్విప్మెంట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే ఆన్లైన్ కోర్సెస్, పర్సనల్ మెంటారింగ్, పేటెంట్స్ ఇలా వస్తాయి. అండ్ 7th asset, మోస్ట్ ఇంపార్టెంట్, అప్స్కిల్లింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, టైం, హెల్త్. ఇదంతా నేనేదో సక్సెస్ అయ్యి నీకు చెప్పలా, నేను కూడా నీలో ఒకడు రీసెర్చ్ చేసి ఈ విషయాలు తెలుసుకున్నా, అదే నీకు నేను చెప్తున్నా.